హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. ఈరోజు నేను నా స్టైల్లో గుత్తి వంకాయ కొంచెం హెల్తీగా చేసి చూపించాలని మొదలుపెట్టానండి. ఇది బ్రింజాల్ కట్ చేస్తాం కదా, ఒకవైపు ఉంచేస్తాం అలాగా. ఇదేమో ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం అనమాట. ఇదేమో ఫ్రైడ్ గ్రౌండ్ నట్స్, సెసేమ్, గ్రీన్ చిల్లీ కూడా కొంచెం ఫ్రై చేశానండి. ఉప్పు కూడా వేసాను, కొంచెం కారం కూడా వేసాను అనమాట. కారం కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు మానేయచ్చండి. ఇది చూడండి, మిక్స్ ద గ్రౌండ్ పౌడర్ అండ్ గ్రౌండ్ పేస్ట్ చేయాలన్నమాట మొత్తం అంతా. తర్వాత ఇది రెండు మిక్స్ చేసాక ఇది స్టఫింగ్ అనమాట రెడీ అయిపోయింది. మసాలా ఇందులో నేను కలపలేదండి, తర్వాత పైనుంచి వేసాను అనమాట. కొంచెం నీళ్లు కూడా వేసాను. అలా వేయటం వల్ల గ్రేవీలో బాగా ఎక్కుతుందండి, బాగుంటుంది. అంటే వంకాయలో మసాలా ఇది సరిపోతుందండి. ఇది కమ్మగా ఉంటుంది అనమాట, కారం అనిపించదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఇలా చేయటం వల్ల. లేదంటే కారం అనిపిస్తుందండి ఎక్కువగాను, మసాలా ఘాటు వస్తుంది కదండి, అందుకని. ఇలా నేను ఒక్కొక్కసారి ఇలా చేస్తానండి, ఒక్కోసారి జస్ట్ ఉల్లి కారం పెట్టి కూడా చేస్తానండి. ఇలా చేయటం వల్ల హెల్తీగా ఉంటుంది కదండి. గ్రీన్ బ్రింజాల్ ఏమో కొంచెం గట్టిగా ఉంటుంది, ఉడకడానికేమో టైం పడుతుంది. అందుకని చెప్పి కొంచెం నూనెతో వండేటప్పుడు కొంచెం నీళ్లు కూడా వేయాల్సి వస్తుందండి. ఇలాగ వేసి కొంచెం పక్కన పెట్టేసి అలాగ మగ్గే వరకు ఉంచితే కొంచెం ఈ కూర ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది చూడండి, తర్వాత కొంచెం కింద దిగిపోతుందండి. చూడండి ఎలా దిగిపోయిందో. కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి మరీ చూపిస్తున్నానండి, లేకుంటే టైం పట్టేస్తుంది కదా, తొందరగా చూపించాలంటే కష్టం, అదనమాట. ఇప్పుడు ఇలా మూత పెట్టి ఉంచాను కదా, నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి. నేను ఎక్కువ ఫాస్ట్గా కలిపినట్టు మీకు కనిపిస్తుంది అది ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం వల్ల, కానీ స్లోగా కలపాలండి. ఫాస్ట్గా కలిపామంటే మటుకు అవి విడిపోతాయండి, అందుకని. తర్వాత ఇది పెద్దగా ఉన్నాయి కదండి కొంచెం, అందుకని టైం ఎక్కువే పట్టిందండి. కొంచెం గ్రేవీ మనం టేస్ట్ చూసుకుని అవసరమైతే కొంచెం ఉప్పు కారం ఏదైనా తక్కువ అని మనకు అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చండి, మన టేస్ట్ ప్రకారం. ఇదేమో నీళ్లు వేసి వండుతున్నాను అనమాట. ఎందుకంటే నూనె నేను ఎక్కువ వేయలేదండి, చాలా తక్కువ వేసాను. హెల్తీగా వండాలనుకున్నప్పుడు నూనె ఎక్కువ వాడకూడదండి. కొంచెం నూనెతో జాగ్రత్తగా ఫ్రై చేశాను అనమాట. ఇప్పుడు ఉడకడానికి కొంచెంగా నీళ్లు వేసాను అనమాట, ఆయిల్ తక్కువ వేయడం వల్ల. నెమ్మదిగా అలాగ తగ్గించి ఉడికిస్తూ ఉన్నాను అనమాట. అప్పుడప్పుడు అలాగా కలుపుతూ ఉన్నాను. మీకు ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎవరికన్నా కావాలనుకుంటే కమెంట్ చేయండి. మీకు ఇంకేమన్నా వంటలు కావాలనుకుంటే నాకు వచ్చినవి మీకు తప్పకుండా చెప్పడానికి ప్రయత్నిస్తానండి. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే కారం అనిపించదండి అసలు. మనకి కారం కావాలనుకోండి, అప్పుడు ఈ గ్రౌండ్ నట్స్, సెసేమ్ వేయకూడదండి, నువ్వులు. అవి వేయటం వల్ల ఏంటంటే కమ్మదనం వస్తుంది, మనకి కారం అనిపించదు అనమాట ఎంత వేసినా కూడా. లేదంటే జస్ట్ ఉల్లికారం పెట్టుకుని వండుకున్నా బాగుంటుందండి. ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసి అలా మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే గ్రేవీకి మన కరివేపాకు వాసన పట్టి చాలా మంచి టేస్ట్ వస్తుందండి, మంచి వాసన కూడా వస్తుందన్నమాట. తర్వాత కొంచెంసేపు ఉన్నాక మళ్ళీ తీసి మళ్ళీ అలా కలుపుతా అలాగా వండాలన్నమాట. కావాలని ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నానండి. ఆయిల్ పైకి తేలుతుంది చూసారా, అంటే కర్రీ ఉడికిపోవచ్చింది అనమాట, అయిపోవచ్చింది. అరగంట అయినా పడుతుందండి ఇదంతా చేయటానికి. ఇదిగోండి తనకి పెట్టాను, తను తిని చాలా బాగుందని ఇలా చూపిస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.